హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ పాట్ కిచెన్ హోమ్. ఈరోజు నేను రవ్వ లడ్డూని చేస్తున్నానండి మన కిచెన్లో. ఈ రవ్వ లడ్డు అనేది చాలా జ్యూసీగా వస్తుంది. అప్పటికప్పుడు స్వీట్ చేయాలి అనుకుంటే మనకి చాలా ఫాస్ట్గా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎన్ని రోజులున్నా కూడా ఇది చాలా జ్యూసీగా ఉంటుంది. గట్టి కూడా పడదన్నట్టు. రవ్వ లడ్డు అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఇలా ట్రై చేసి చూడండి. ఇది కేవలం ఉప్మా రవ్వతోటే చేయాలండి. ముందుగా మనం ఒక బాణీ తీసుకుందామండి. అందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ ని వేయించుకుందామండి. ఇందులో నేను కాజు, బాదం, కిస్మిస్ తీసుకున్నాను ఇక్కడ. వీటన్నిటిని చిన్న చిన్న కట్ చేసుకొని కాజు బాదాన్ని చిన్న చిన్న కట్ చేసుకొని వేయించుకుంటున్నాను. ఇలా వేయించుకున్న వాటిని తీసి పక్కకు పెట్టేసి ఉంచుకోవాలి. కొంచెం బ్రౌన్గా వచ్చేంత వరకు వేయించుకోండి, బాగుంటుంది క్రంచీగా. కావాలనుకుంటే మనం పౌడర్ కూడా వేసుకోవచ్చు అన్నట్టు. ఇలా నెయ్యిలో వేయించుకొని వేసుకున్నట్లయితే బాగుంటుంది. ఇప్పుడు నేను రవ్వను తీసుకుంటున్నాను. ఉప్మా రవ్వ అండి ఇది. దీన్ని బాగా కలుపుకుంటున్నాను వేసిన వెంటనే, ఎందుకంటే ఉండలు ఉండలు అవుతుంది. ప్లస్ మనం ఈ నెయ్యిలో వేయించుకోవాలి. ఇలా మంచిగా పర్ఫెక్ట్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న రవ్వని తీసి పక్కకు పెట్టేసుకోండి. మనం మరొక కడాయి తీసుకొని, నేను ఏ గ్లాస్ తోటి అయితే రవ్వ తీసుకున్నాను అదే గ్లాస్ తోటి షుగర్ తీసుకున్నానండి. ఈ షుగర్ లో కొద్దిగా వాటర్ పోసుకుందామండి. ఈ షుగర్ అనేది కరుగుతుంది కదా, కరుగుతున్నప్పుడు కూడా జ్యూసీగా అవుతుంది అన్నట్టు. ఎక్కువగా వాటర్ పోయకూడదు. ఇప్పుడు మనం యాలకుల పొడి వేసుకుందామండి. ఇది మన స్వీట్ కి మంచి సువాసనని ఇస్తుంది. ఇప్పుడు మనం రవ్వను వేసుకుందాము. కొంచెం లైట్ గా పొంగొచ్చినప్పుడు మాత్రమే వేసేసుకోండి. ఇక్కడ పాకంతో పని లేదండి, వేసిన వెంటనే కలపండి, ఉండలు ఉండలుగా అవుతుంది. ఇక్కడ ఒక స్మాల్ టిప్ అండి, కొద్దిగా పాలు వేసుకోండి మిగడతో పాటు వేసుకొని ఇలా రవ్వ అనేది ఈ పాలని మన షుగర్ సిరప్ ని అబ్జర్వ్ చేసుకుని అంతవరకు కలుపుకోవాలండి. రవ్వ కొద్దిగా దగ్గర పడ్డాక ఒక ప్లేట్ లో నెయ్యి రాసుకొని తీసుకోండి. కొంచెం ఇలా జారుగా ఉన్నట్లయితే బాగుంటుంది. ఇలా ప్లేట్ లో వేసుకున్నాక చల్లారాక మనం ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ని వేసి కలుపుకొని ఇలా లడ్డూల్లాగా చేసుకుందామండి. మనం ఇలా చేసుకున్నట్లయితే లడ్డూలు ఎక్కువ రోజులు ఉంటాయండి, గట్టి పడకుండా కూడా ఉంటాయి. జ్యూసీగా చాలా సాఫ్ట్ గా వచ్చాయండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇలా లడ్డూలన్నిటిని చేసి పక్కకు పెట్టేసి ఉంచుకుందామండి. ఒక్కోసారి మనకి లాస్ట్ మూమెంట్ లో లడ్డూలు అనేది రావండి. కొద్దిగా పాలు పోసి కలుపుకొని లడ్డూలాగా చేసుకున్నట్లయితే సరిపోతుందండి. ఈ రవ్వ లడ్డు చేసేటప్పుడు ఒకటి గుర్తుంచుకోండి, మనం షుగర్ సిరప్ చేసేటప్పుడు తీగ పాకం అని ముదురు పాకం అని అస్సలు చేయకూడదు. ఇలా చేసినట్లయితే లడ్డూలు చాలా గట్టిగా వస్తాయి, తినేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.